హాయ్ యూస్ దేవరా ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అది చూసిన తర్వాత అండి కొరటాల శివ బీభత్సం చేయబోతాడని అనిపిస్తాం. దేవరా మొదలైంది జాతర అన్నట్టుగా అనిపిస్తా ఉంది నాకు. ఈ వారం అంతకు దేవరదే, ఈ వారం దేవర వారం. ఆల్రెడీ అమెరికాలో కానీ మిగతా విదేశాలను కొన్ని చోట్ల కానీ ఏ రేంజ్లో టికెట్లు అమ్ముడిపోయినాయి అంటే వేరే సినిమాని కంపేర్ చేసి దీన్ని పైకి లేపడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఓన్లీ దీని గురించే మాట్లాడతాం. అసలు కొన్ని సినిమాలు ఫుల్ రిలీజ్ అయ్యి అక్కడ ఆడి ఓవరాల్గా వచ్చిన కలెక్షన్స్ ఎంత అవుతున్నాయో, ఇంకా సినిమా రిలీజ్ కాకముందే అడ్వాన్స్ బుకింగ్ అంటారు ఆవేశ టికెట్ కలెక్షనే ఓ రేంజ్లో ఉంది, మిలియన్ దాటేసింది. ఇక మన దగ్గర చూస్తే రేపు 27 తారీఖు రిలీజ్ కదా, ఆ రోజు వచ్చేసి 6 షోలు ఎర్లీ మార్నింగ్ షో వేసుకోమన్నారు, నైట్ అత డే అంతా. సో 6 షోలు ఆ రోజు. ఆ నెక్స్ట్ డే నుంచి 10వ రోజు వరకు ఏంటంటే డైలీ 5 షోలు ఏపీలో 2 సినిమాటోగ్రఫీ మంత్రి జనసేన వాళ్ళు ఆబ్వియస్గా ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గురించి అంతా మాట్లాడుతూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు గారికి సంబంధించి దేవరికి ఇచ్చున్నారు ఏమని, ఓకే టికెట్ రేట్లు పెంచుకోండి అండ్ మొదటి 2 వారాలకు సంబంధించిన రేటు వర్తించింది. ఇక స్క్రీన్ వచ్చేసి ఎన్ని షోలు ఏంటి అన్నప్పుడు ఇదిగో ఇవే. మల్టీప్లెక్స్లో వచ్చేసి 130 రూపాయలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. అండ్ సింగిల్ స్క్రీన్లో కూడా సిటీలో ఉన్న వాటికి సంబంధించి 110 రూపీస్ పెంచుకునే అవకాశం ఇచ్చారట. ఇక సింగిల్ స్క్రీన్ ఉన్నటువంటి నార్మల్ థియేటర్స్ ఉంటే చూసారా, వాటికి వచ్చి 60 రూపాయలు 50 అంతా పెంచుకునే అవకాశం ఇచ్చారట. సో టికెట్ రేట్లు గట్టిగానే ఉంటాయి. అండ్ చూసేవాళ్ళు బ్లాక్లో టికెట్లు కొనకుండా చూసుకోవచ్చు కాబట్టి హ్యాపీగానే వెళ్తారు. మరలా ఎవడెళ్తాడు ఏమెళ్తాడు కొనే వాళ్ళు కూడా ఉంటారు, హ్యాపీగా వెళ్ళకండి, ఓటీటీలో చూడండి. సో విషయం ఏంటి, ఇప్పుడు సినిమా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా ఎన్ని టికెట్లు అమ్ముడుపోయి ఎంత డబ్బు వచ్చిందంటేనే ఇప్పుడే కోట్ల కనిపిస్తుంది డబ్బు. అయితే సినిమా కానీ కొరటాల శివ మార్క్ అన్నట్టు కనిపిస్తే, ఓ మిర్చి అన్నట్టు, ఓ జనతా గ్యారేజ్ అన్నట్టు ఈవేళ కనిపిస్తే కోత పోయటం కన్ఫామ్ ఏది కలెక్షన్స్ అయితే. అండ్ మన రాజమౌళితో ఎవరైతే సినిమాలో నటిస్తారో, రాజమౌళి డైరెక్షన్ సినిమాలో హీరోగా, ఆ తర్వాత ఖచ్చితంగా ఫ్లాప్ పడింది. ఇలా మనం చూసుకుంటూ ఉంటే ఒక రామ్ చరణ్ ఏంటి, ఒక ప్రభాస్ ఏంటి, ఒక జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, ఒక సునీల్ ఏంటి, ఒక మన నితిన్ ఏంటి, ఇలా ఆల్మోస్ట్ అంతా అనమాట ఈ లిస్ట్లో ఉన్నారు. ఇప్పుడు దానిని చెరిపేసే అవకాశం జూనియర్ ఎన్టీఆర్ దేవర రూపంలో ఉంది. అండ్ కొరటాల శివ మీద పడ్డ మరక ఏదైతే ఉందో, అప్పటికప్పుడు స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేస్తాడు, ముందుగా బోనెట్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం ఎవరైతే అతని గురించి అన్నారు, అలా ఇతరుని అన్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. ఒక సినీ అభిమానిగా నేను చెప్తున్నా, ఎన్ని రోజులు నన్ను ఏదో జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకం అధినేత అనుకున్నారు. ఉన్న న్యూస్గా ఇస్తే మీకు అది నేను సొంతంగా చెప్పినట్టు అనిపిస్తే ఎట్లా? హార్ట్ఫుల్ చెప్తున్నాను, ఒక సినీ అభిమాని అండి. కొరటాల శివ కమ్యూనిజం భావాలు ఉన్నవాడు. అండ్ అతను మాట్లాడుకుని నాకు ఎలా అనిపిస్తుంది, సొంత బ్రదర్లాగా అనిపిస్తూ ఉంటుంది. కమింగ్ టు జూనియర్ ఎన్టీఆర్, కష్టపడి పైకి వచ్చినవాడు, ఆబ్వియస్గా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను ఓ తెలుగు సినీవాడిగా, సినిమా అభిమానిగా. సో ఫైనల్ ఏంటి, దేవర చేస్తుంది జాతర అని నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.